Hi everyone, welcome to Smart Skill Learnings Knowledge with Bharat sir. ఈరోజు మనం క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. క్యాలిక్యులేషన్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. మరి పోటీ పరీక్షల విషయానికి వస్తే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎంతగా ఉపయోగపడతాయో మనం చెప్పనవసరం లేదు. చాలామంది ఈ క్యాలిక్యులేషన్స్ అంటే భయపడుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఒకటి బేసిక్స్ లేకపోవడం, రెండు క్యాలిక్యులేషన్స్ త్వరగా చేయలేకపోవడం. సో మీరు క్యాలిక్యులేషన్స్ని 10 సెకండ్ల లోపే సాల్వ్ చేయాలనుకుంటున్నారా? అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు 16 నియమాలతో కూడిన వేదిక్ ట్రిక్స్ని మీకు అందిస్తున్నాను. మీరు కానీ ఇవి తప్పకుండా ఫాలో అవుతే ఖచ్చితంగా మీ క్యాలిక్యులేషన్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోగలరు. ఇప్పుడు వేదిక్ ట్రిక్స్లో మొదటి రూల్ ఏకాధికేన పూర్వేన. ఈ నియమం గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. వేదిక్ ట్రిక్స్లో మొదటి నియమం ఏకాధికేన పూర్వేన. అసలు ఈ నియమం ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి. ఏకాధికేన పూర్వేన అంటే ఏంటంటే బై 1 మోర్ దాన్ ద ప్రీవియస్ 1. అంటే ముందు దాంతో కంపేర్ చేస్తే ఒకటి ఎక్కువ ఉండగలగాలి. బై 1 మోర్ దాన్ ద ప్రీవియస్ 1, ముందు దానికన్నా ఒకటి ఎక్కువ. ఓకే, దీన్ని ఎలా అప్లై చేద్దామో చూద్దాం. ఈ నియమం కింద మనకి 3 కేసెస్ ఉంటాయండి. కేస్ 1, ఫైండింగ్ ద స్క్వేర్స్ ఆఫ్ నంబర్స్ ఎండింగ్ ఇన్ 5. యూనిట్ ప్లేస్లో 5తో ఎండ్ అవుతున్న నెంబర్స్ స్క్వేర్స్ కనుక్కోవడానికి ఈ నియమాన్ని మనం ఉపయోగిస్తుంటాం. కేస్ 2, finding the product of numbers if the sum of unit digits of the two numbers totals to 10. యూనిట్స్ ఏవైనా రెండు నంబర్లను మనం ప్రోడక్ట్ చేసేటప్పుడు వాటి యూనిట్ డిజిట్స్లో ఉన్న నంబర్స్ సమ్ అనేది 10 కానీ అవుతే ఈ నియమం వర్తిస్తుంది. యూనిట్ డిజిట్స్లో ఉన్న యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ సమ్ 10 అయి ఉండాలి. మరియు టెన్స్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ కానీ హండ్రెడ్స్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ కానీ సేమ్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ఏ రెండు నంబర్ల ప్రోడక్ట్ అయినా కనుక్కోవాలంటే వాటి యూనిట్స్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ సమ్ ఏమై ఉండాలంటే 10 అయి ఉండాలి. అండ్ రిమైనింగ్ డిజిట్స్ అనేవి సేమ్గా ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే 22 into 28, 34 into 36. ఇక్కడ 22 into 28 అని నేను అనగానే చూడండి, యూనిట్స్ ప్లేస్లో ఉన్న సమ్ ఏమవుతుందంటే 2 + 8 that is equal to 10. అండ్ రిమైనింగ్ టెన్స్ ప్లేసెస్ రెండు సిమిలర్గా ఉన్నాయండి. ఇక్కడ కూడా అంతే. యూనిట్స్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ ఏంటి? 4 + 6, సో 10. సో రిమైనింగ్ సేమ్, 3 3 సేమ్. Like that 8 2, yes, sum is 10 and remaining 4 4. Okay, సో ఇలాంటి ఎగ్జాంపుల్స్లో ఈ నియమం అనేది వర్తిస్తుంది. Now case 3, converting vulgar fractions into decimal whose denominators ending in 5. Whose denominators ending in 5. Okay,
ఇవి వల్గర్ ఫ్రాక్షన్స్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడానికి కూడా ఈ నియమం ఉపయోగపడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్. బట్ వల్గర్ ఫ్రాక్షన్ ఎలా ఉండాలి? 9తో ఎండ్ అయి ఉండాలి. 1/19, 2/29, 3/39 ఎట్సెట్రా. ఓకే, మరియు ఈ వల్గర్ ఫ్రాక్షన్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ డివిజన్ మెథడ్ అండ్ సెకండ్ వన్ మల్టిప్లికేషన్ మెథడ్. Now, case 1. Finding the squares of numbers ending in 5. 5తో ఎండ్ అవుతున్న నంబర్స్ స్క్వేర్ని మనం కనుక్కోగలగాలి అంటే ఓకే, ఈ నియమాన్ని మనం వాడాలి. ఈ నియమాన్ని వాడి మనం ఈజీగా యూనిట్ డిజిట్స్లో 5 ఉన్న నెంబర్ స్క్వేర్ని కనుక్కోవచ్చు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 25 స్క్వేర్ చూడండి, నా యూనిట్స్ ప్లేస్లో 5తో ఎండ్ అయింది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను 25 స్క్వేర్ నేను కనుక్కోగలగాలి అంటే జస్ట్ ఎప్పుడు కూడా మనం దీన్ని ఓకే, ఈ 5 స్క్వేర్ అనేది ప్రతి ఒక్క మోడల్లో సిమిలర్గా ఉంటుంది కాబట్టి నేను దీన్ని కామన్గా రైట్ హ్యాండ్ సైడ్ రాసేస్తున్నానండి. 5 స్క్వేర్. నౌ అకార్డింగ్ టు అవర్ రూల్ ఏకాధికేన పూర్వేణ అంటే మీనింగ్ ఏంటంటే ముందుగా ఉన్న నెంబర్కి 1 అధికం. కాబట్టి ముందు ఎంత ఉందండి నెంబర్? ఇక్కడ 2 ఉంది. కాబట్టి అకార్డింగ్ టు రూల్ ఏకాధికేన పూర్వేణ వీ నీడ్ టు యాడ్ 1 అంటే మనం 1 యాడ్ చేయగలగాలి. 2కి 1 యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది? 3 అవుతుంది. కాబట్టి ముందుగా ఉన్న నెంబర్ ఏంటి? 2. ఓకే, ఈ రూల్ ప్రకారం మనం నెక్స్ట్ నెంబర్ ఏం చేసుకున్నాం? 1 యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి? 3. అంటే ఇప్పుడు 2 3s 6, 5 squares 25. మనం ఈ రెండు నెంబర్లను కానీ మిక్స్ చేస్తే ఏమవుతుంది? 625. అంటే చూసారా 25 స్క్వేర్ని ఎంత ఈజీగా తెచ్చుకున్నాము. ఓకే, సో మీకు ఇంకా క్లారిటీ కోసం నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. 35 స్క్వేర్ 5తో ఎండ్ అయింది కాబట్టి జస్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఇప్పుడు మనం 5 స్క్వేర్ని సపరేట్గా మెయింటైన్ చేసాం. వాట్ ఈస్ 5 స్క్వేర్? 25. నౌ ప్రీవియస్ ఎలిమెంట్ ఈస్ 3. అకార్డింగ్ టు ఏకాధికేన పూర్వేణ 1 more than the previous, so I need to multiply 3 with 4. ఓకే, ఇక్కడ ఏకాధికేన పూర్వేణ రూల్ ప్రకారం ముందు దానికన్నా 1 ఎక్కువ రాయాలి కాబట్టి 3 into 4 that is 3 4s 12, 5 square 25. So answer will be 1225. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ 65 స్క్వేర్. ఎస్, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. నా ఇక్కడ కూడా అంతే, మనం 5 స్క్వేర్ని సపరేట్ చేస్తున్నాం అండ్ ప్రీవియస్ ఎలిమెంట్ ఈస్ 6. అకార్డింగ్ టు దిస్ రూల్ we need to add 1 to previous one. సో ఎప్పుడైతే మనం 1 యాడ్ చేసామో మనకి ఏమొస్తుందండి? 7. 6 7s 42, 5 square 25. ఎస్. నౌ 105 స్క్వేర్ 3 digits నెంబర్స్ అయినా పర్లేదండి. 105 స్క్వేర్ వెరీ గుడ్. 105 స్క్వేర్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? 5 స్క్వేర్ని సెపరేట్గా రాస్తున్నాం. నౌ ప్రీవియస్ ఎలిమెంట్ ఈస్ 10. సో ఏకాధికేన పూర్వేణ ఇప్పుడు దీన్ని 1 యాడ్ చేసి ఇక్కడ రాయగలగాలి. 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 11 అవుతుంది. 11 10s 110. దిస్ ఈజ్ 5 స్క్వేర్. ఓకే, 1 10
5 square in the sense 25. So 11025 is the right answer. Now 135 square. 135 square. So ఇప్పుడు కూడా అంతే. 13 5 స్క్వేర్ని నేను సపరేట్గా రాసుకుంటున్నాను. 13 ఇక్కడ ఈ రూల్ ప్రకారం ఒకటి యాడ్ చేసి నేను ఇప్పుడు మల్టిప్లై చేయగలిగాను, లేదా 13 తర్వాత వచ్చే ఎలిమెంట్ ఏంటి 14. ఓకే, ఇలాగైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 2 తర్వాత వచ్చే ఎలిమెంట్ 3, 3 తర్వాత వచ్చే ఎలిమెంట్ 4, 6 తర్వాత వచ్చే ఎలిమెంట్ 7, అండ్ 10 తర్వాత వచ్చే ఎలిమెంట్ 11, and 13 తర్వాత వచ్చే ఎలిమెంట్ 14. ఓకే, సో ఆటోమేటికలీ 14 into 13 that is 182. 5 square in the sense 25. ఈ నెంబర్ మిక్స్ చేసామంటే 18225. ఈ విధంగా మనం 5తో ఎండ్ అవుతున్న నంబర్స్ని, స్క్వేర్స్ని ఈజీగా సెకండ్స్లో మనం కనుక్కోవచ్చండి. నౌ ఎక్సర్సైజెస్. దేనికైనా ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా ప్రాక్టీస్ ప్లేస్ ఏ వైటల్ రోల్. కాబట్టి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయగలగాలి. దిస్ ఈజ్ 5 ఓన్లీ. ఇది మీకోసం. వీటిని మీరు సాల్వ్ చేయగలగాలి. నేను ఇప్పుడు కేస్ 2 గురించి మాట్లాడుతున్నానండి. కేస్ 2 ఏంటంటే ఫైండింగ్ ద ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఇఫ్ ద సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ ఆఫ్ ద 2 నంబర్స్ టోటల్స్ టు 10. ఓకే, అంటే ఇక్కడ 24 into 26. ఎప్పుడైతే మనం యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ 2 నెంబర్స్ మనం చూస్తుంటాం. ఫస్ట్ డిజిట్లో ఉన్న యూనిట్స్ ప్లేస్ అండ్ సెకండ్ డిజిట్లో ఉన్న యూనిట్స్ ప్లేస్ రెండు యాడ్ చేసినప్పుడు 10 అవ్వగలగాలి. ఎస్, ఇక్కడ చెక్ చేస్తే 4 + 6 10 అవుతుంది. అండ్ రిమైనింగ్ నెంబర్స్ సేమ్. ఓకే, ఎప్పుడైతే ఇలాంటి కేసు రైజ్ అవుతుందో మనం ఏకాదికేనా పూర్వేనా అనే నియమాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని ఒక సైడ్ రాయగలగాలి. ఎస్, అందుకే ఇక్కడ నేను 4 into 6 అని రాశానండి. ఒక సైడ్ రాసేసాను 4 into 6 అండ్ రిమైనింగ్ సేమ్ ఎలిమెంట్ 2. సో అకార్డింగ్ టు దిస్ రూల్ ప్రీవియస్ ఎలిమెంట్ ఈజ్ 2. ఇప్పుడు వీ నీడ్ టు యాడ్ 1 to 2. అప్పుడు ఏమవుతుంది, ఒకటి యాడ్ చేస్తే 2కి 3 అవుతుంది. కాబట్టి 2ని 3తో మల్టిప్లై చేయగలగాలి. సో 2 3s are 6 and 4 6s are 24. సో సింప్లీ 24 into 26 ఈజ్ నథింగ్ బట్ 624. నేను మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న నెంబర్ అనేది 24 into 26 కనుక్కోగలగాలి. యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ సమ్ 10 అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది 10 అయ్యేటట్టుంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ నంబర్స్ ప్రోడక్ట్ని మన రైట్ హ్యాండ్ సైడ్లో ప్లేస్ చేస్తాం. అండ్ రిమైనింగ్ సేమ్ నంబర్ 2, ద నెక్స్ట్ ఎలిమెంట్ టు 2 ఈ సింప్లీ 3. లేదా ఏకాదికైనా పూర్వైనా రూల్ బేస్ చేసుకొని ప్రీవియస్ నెంబర్ 2 అయితే మనం ఏం చేయొచ్చు, ఒకటి యాడ్ చేయగలగాలి. 2కి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. ఓకే, 2 3s are 6, 4 6s are 24. సో మై ఆన్సర్ ఈజ్ 624. నౌ 22 into 28. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని కానీ టోటల్ చేస్తే 10 వస్తుంది. కాబట్టి ఈ నియమం వర్తిస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేయాలంటే 2 into 8ని నా రైట్ హ్యాండ్ సైడ్ మెయింటైన్ చేశాను. అండ్ ప్రీవియస్ ఎలిమెంట్ 2 కాబట్టి ద నెక్స్ట్ ఎలిమెంట్ టు 2 ఈజ్ 3. ద నెక్స్ట్ ఎలిమెంట్ 2.
2 is 3, 2 3s are 6, 8 2s are 16. సో ఇప్పుడు ఇక్కడ నా ఆన్సర్ ఏంటంటే 616. చూసారా, సెకండ్స్లో మనం ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. నా 34 into 36 ఎగ్జాంపుల్ 3. ఇక్కడ కూడా నా యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ టోటల్ చేస్తే 10 వచ్చే ఛాన్స్ ఉందండి. Six into 4. Now previous element is 3. According to this rule, we need to add 1 to 3, so it becomes 4. Now 3 4s are 12, 6 4s are 24. Twelve 24 is the right answer for this question. ఈ విధంగా మనం యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేస్తే 10 వచ్చి ఉండాలి. అలాంటి నంబర్స్ ప్రోడక్ట్ కానీ మనం ఈ నియమాన్ని ఉపయోగించి సెకండ్స్ లోపు సాల్వ్ చేయొచ్చండి. అగైన్ ఇక్కడ కూడా మీకు ఒక ప్రాక్టీస్ సెట్ కనపడుతుంది. సేమ్ మన కేస్ 2ని ఇక్కడ అప్లై చేసి మీరు ఆన్సర్స్ తెచ్చుకోండి. ఎప్పుడైతే మీరు ఎక్కువ సమ్స్ ప్రాక్టీస్ చేస్తారో మీకు ఈ కాన్సెప్ట్ పైన ఒక గ్రిప్ అనేది వస్తుందండి. నా కేస్ 3, కన్వర్టింగ్ వల్గర్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్ హూస్ డినామినేటర్ ఎండింగ్ ఇన్ 5. మనం ఈ ఫ్రాక్షన్స్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే 2 మెథడ్స్ వాడుతుంటాం. వన్ ఈజ్ డివిజన్ మెథడ్, అనదర్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్ మెథడ్. ఓకే, జస్ట్ నేను ఎగ్జాంపుల్ 1/19 అండ్ 3/39. ఓకే, 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివిజన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయగలగాలి అండ్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయగలగాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎస్, డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అకార్డింగ్ టు దిస్ 1/90. అకార్డింగ్ టు దిస్ రూల్ ఏకాధికైనా పూర్వేనా, 1 more than the previous. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ నంబర్కి 1 యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఇది 1/20 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను డెసిమల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చు, 0.1/2. 0.1/2. ఓకే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఓకే, ఇప్పుడు మనం ఈ పార్ట్ని డివైడ్ చేయగలగాలి. ఓకే, సో 1ని నేను 2తో డివైడ్ చేయాలండి. సో 2 zeros 0. ఎస్, దీన్ని మనం ఏమంటామంటే డివిజర్ అంటాం. ఇట్ ఈస్ డివిడెండ్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే కోషంట్ అండ్ ఇట్ ఈస్ రిమైండర్. ఓకే, సో ఇది మీకు అర్థమవడానికి నేను రైట్ సైడ్ మీకు క్లారిటీగా ఒక డివిజన్ చూపించాను. ఎప్పుడైతే నేను 1ని 2తో డివైడ్ చేశానో నా కోషంట్ ఏముందండి ఇక్కడ 0.0. కోషంట్ ఇక్కడ రాస్తుంటాం. రిమైండర్ని ఎప్పుడు కూడా దీని వెనుక ప్లేస్ చేస్తున్నాను చిన్నగా. ఓకే, ఎస్. ఇప్పుడు నాకు కావాల్సిన నెంబర్ ఏంటంటే ఎస్, దట్ ఈస్ 10. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేయగలగాలి, మళ్ళీ దీన్ని నేను 10తో డివైడ్ చేస్తూ వెళ్ళగలగాలి. ఓకే, 0.0. ఇప్పుడు నేను 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 2 5s are 10. అంటే రిమైండర్ ఏంటి 0.
నా ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ 0.05 2 2s 4 అంటే 1 రిమైండర్. ఓకే ఎస్. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూడండి 12 2 6 12 సో రిమైండర్ ఏమవుతుంది 0 అవుతుంది. ఎస్ 6 ఉందండి 2 3s 6 సో రిమైండర్ 0. అగైన్ 2 1s 2 అంటే ఏంటి రిమైండర్ 1. అగైన్ 2 5s 10 ఇక్కడ 11 ఉందండి 2 5s 10 అంటే రిమైండర్ ఏంటి 1. ఇప్పుడు నెంబర్ ఏంటి 15 2 7s 14 అంటే రిమైండర్ 1. ఇప్పుడు 17 అండి నంబర్ 2 8s 16 అంటే ఏంటి 1. నౌ 2 9s 18 సో రిమైండర్ ఏంటి 0. 2 4s 8 రిమైండర్ ఏంటి 1. 2 7s 14 రిమైండర్ ఏంటి 0. 2 3s 6 రిమైండర్ ఏంటి 1. 2 6s 12 రిమైండర్ ఏంటి 1. ఇప్పుడు చాలామంది మీకు డౌట్ రావచ్చు సార్ ఎంతవరకు ఇలా వెళ్ళాలి. ఓకే సో ఈ సిరీస్ మళ్ళీ మీకు రిపీట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓకే ఎస్ 2 8s 16 0. 2 4s 8 0. 2 2s 4 0. Yes. Now 2 1s 2 రిమైండర్ 0. 1 ఉందండి ఇక్కడ సో 2 0 0 సో రిమైండర్ 1. అగైన్ 2 5s 10 రిమైండర్ 0. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ 0 సెకండ్ నెంబర్ 5. ఓకే సిరీస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి సిరీస్ అనేది రిపీట్ అవుతుంది. అంటే మనకు కావాల్సిన డెసిమల్స్ ఏమంటే ఇక్కడ వరకు తీసుకోగలగాలి. ఓకే సో మీకు అర్థమవడానికి నేను ఇక్కడ రాస్తున్నాను 0 0 5 2 6 3 1 5 7 8 9 4 7 3 6 8 4 2 1. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా మనం ఒక వల్గర్ ఫ్రాక్షన్ని డెసిమల్లోకి ఈజీగా డివిజన్ మెథడ్ వాడి కన్వర్ట్ చేయొచ్చండి. మీకు ఇంకొంచెం క్లారిటీ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తున్నాను. 3/39. ఓకే అకార్డింగ్ టు ఏకాధికేన పూర్వేన 1 more than the previous. ఇప్పుడు నేను దీనికి 1 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 3/40 అంటే ఇప్పుడు నేను దీన్ని 0.3/4 అని రాయొచ్చు. అగైన్ మళ్ళీ సేమ్ నేను ఇక్కడ 3ని 4తో డివైడ్ చేశాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది దిస్ ఈజ్ కాల్డ్ డివిజర్, 3 ఈజ్ కాల్డ్ డివిడెండ్ and 4 zeros 0. The 0 is called quotient and 3 is called remainder. This is called quotient, this is called remainder. Yes. So ఇప్పుడు ఇక్కడ డెసిమల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఎస్ 0 డాట్ కోషంట్ ఏంటండి ఇక్కడ 0, రిమైండర్ ఏంటి 3. ఎస్ ఇప్పుడు నాకు కావాల్సిన నెంబర్ ఏంటి ఇక్కడ 30.
4తో నేను డివైడ్ చేశాను అనుకోండి, 4 7s 28 అంటే ఏంటి, 2 is the remainder. నా 4 6 24, సో రిమైండర్ 3గా రాయించండి. ఇప్పుడు నెంబర్ 36 అయింది. సో 4 9s 36, సో రిమైండర్ 0. ఇప్పుడు 4 2s 8, రిమైండర్ 1, మళ్ళీ 12 వచ్చిందండి. 4 3s 12, సో రిమైండర్ 0 అండి. అగైన్ ఇప్పుడు 3ని 4తో డివైడ్ చేయాలి మళ్ళీ, అంటే ఏంటి, సేమ్ ప్రొసీజర్, ఈ ప్రాసెస్ వాడాలి. అగైన్ 4 zeros 0, రిమైండర్ యాజ్ 3. అగైన్ 4 zeros 0, రిమైండర్ 3. నా 30 ఉందండి ఇక్కడ. 4 7s 28, సో రిమైండర్ 2. 4 6s 24, రిమైండర్ 3. మీరు ఎప్పుడైతే క్లారిటీగా అబ్జర్వ్ చేస్తారో, ఓకే, హియర్ సిరీస్ స్టార్ట్స్ విత్ 0 7 6. ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ సేమ్ సిరీస్ అనేది రిపీట్ అవుతుంది. అంటే మనకు కావాల్సిన డెసిమల్స్ ఇవి. 0.076923. ఈ విధంగా ఒక వల్గర్ ఫ్రాక్షన్ని డెసిమల్లోకి ఈజీగా డివిజన్ మెథడ్ వాడి సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవే 2 ఎగ్జాంపుల్స్ మనం మల్టిప్లికేషన్ మెథడ్ వాడుతున్నాం. సేమ్ 1/19 అకార్డింగ్ టు దిస్ రూల్, ఏకాదికేనా పూర్వేనా. ఓకే, దీనికి 1 యాడ్ చేస్తే ఏమవుతుందండి, 1 + 1 2. ఓకే, అంటే న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని ఎప్పుడు కూడా నేను ఏం చేస్తున్నానంటే నా రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న నంబర్ 1, దీనికి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 2. ఈ 2ని మల్టిప్లయర్గా తీసుకుంటున్నాను. అంటే ఏంటి, ఇక్కడ ప్రతి నంబర్ని నేను ఈ 2తో మల్టిప్లై చేస్తూ వస్తుంటాను. ఓకే, జస్ట్ చెక్ ఇట్ వన్స్. 1 × 2 2, గుడ్. ఇప్పుడు మళ్ళీ ఈ 2ని 2తో మల్టిప్లై చేయాలి. 2 2s 4, good. 4 2s 8, good. అగైన్ 8 మళ్ళీ 2తో, 8 2s 16. 16 అలాగే రాయకూడదండి. ఓకే, 6 ఇక్కడ రాస్తాం, క్యారీ అనేది సపరేట్గా మెయింటైన్ చేస్తాం. యా, ఇప్పుడు నేను చెప్తాను. 2 6 6ను మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. 2 6 12 +1 13, అంటే ఇక్కడ 3 ఇక్కడ రాస్తాను, మళ్ళీ క్యారీ వచ్చింది. 2 3s 6 +1, దట్ ఈస్ 7. 2 7s 14, 4 ఇక్కడ క్యారీ. 2 4s 8 +1, దట్ ఈస్ 9. 2 9s 18, 1 ఇక్కడ. 2 8s 16 +1 17. 2 7s 14 +1 15. 2 5s 10 +1 11. 2 1s 2 +1 3. 2 3s 6. 2 6s 12, 1 here. 2 2s 4 +1, that is 5. 2 5s 10. 2 zeros 0 +1 1. 2 1s 2. 2 2s 4. ఈ సిరీస్ ఎక్కడో రిపీట్ అవుతున్నట్టుంది. 2 4s 8. ఓకే, ఎస్, చూడండి ఇక్కడ లాస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, 1. అంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ సిరీస్ అనేది ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది. అంటే నాకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, ఎస్, దీస్ ఆర్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్. సో ఇది మనకు గుర్తుండడానికి నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ రాస్తున్నానండి ఇక్కడ. సో ఎలాగో డెసిమల్లో కాబట్టి ఇక్కడ 0 పాయింట్ అని ప్లేస్ చేయగలగాలి. 0 పాయింట్, ఇవే కదా నెంబర్స్ నాకు. 0 5 2 6 3 1 5 7 8 9 4 7 3 6 8 4 2 1. ఎస్, ఈ విధంగా ఒక వల్గర్ ఫ్రాక్షన్ని డెసిమల్లోకి ఈజీగా మల్టిప్లికేషన్ మెథడ్ వాడి సాల్వ్ చేయొచ్చు.
ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీకోసం. బై 39 1 మోర్ దాన్ ద ప్రీవియస్ వన్ అంటే ఇప్పుడు నేను ఏం రాయొచ్చండి, ఇది 3/40. ఓకే, అంటే డెసిమల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 0. న్యూమరేటర్లో ఉన్న ఎలిమెంట్ని ఎక్కడ రాసుకోమని చెప్పాను నేను, రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ చేయాలి. బట్ డినామినేటర్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లయర్, డినామినేటర్లో ఉన్న నెంబర్ ఎలా వర్క్ చేస్తుంది, మల్టిప్లయర్ లాగా దాంతో మల్టిప్లై చేస్తూ రావాలి. ఓకే, 3 4s 12. ఎస్, 1 హియర్, క్యారీ 1 హియర్, 2 హియర్. నౌ మళ్ళీ 2ని 4తో మల్టిప్లై చేయాలి. 4 2s 8 ప్లస్ 1 దట్ ఈస్ 9. ఓకే, 4 9s 36. సో 6 ఇక్కడ రాసేస్తున్నాను, 3ని క్యారీగా తీసుకుంటున్నాను. అగైన్ 4 6 24 ప్లస్ 3 27. సో 7 ఇక్కడ రాస్తున్నాను, 2ని క్యారీగా తీసుకుంటున్నాను. 4 7s 28 ప్లస్ 2 30. సో 0ని ఇక్కడ తీసుకుంటున్నాను, 3. 4 0s 0 0 ప్లస్ 3 3. ఓకే, 4 3s 12 2 ఇక్కడ రాస్తున్నాను, క్యారీ ఉంది. 4 2s 8 ప్లస్ 1 దట్ ఈస్ 9. ఓకే, ఎస్. ఒకసారి మనం రైట్ హ్యాండ్ సైడ్ కానీ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిరీస్ 3తో స్టార్ట్ అయిందండి, 3 2 9. అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ సిరీస్ అనేది రిపీట్ అవుతుంది, అంటే మనకు కావాల్సిన డెసిమల్స్ ఇవే. సో 0.076923. ఈ విధంగా మన వల్గర్ ఫ్రాక్షన్ని డెసిమల్లోకి ఈజీగా సెకండ్స్లో డివిజన్ మెథడ్ లేదా మల్టిప్లికేషన్ మెథడ్ వాడి కన్వర్ట్ చేయొచ్చు. ఎస్, ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి నేను, ఎక్సర్సైజెస్. ఓకే, సేమ్ 2/29. ఈ ఎగ్జాంపుల్ని డివిజన్ మెథడ్లోను మల్టిప్లికేషన్ మెథడ్లోను రెండింటిలో కూడా సాల్వ్ చేయండి. ఇలా ఎక్కువ నెంబర్ ఎగ్జాంపుల్స్ని మీరు కానీ సాల్వ్ చేస్తూ వస్తే ఈ కాన్సెప్ట్ అయినా మీకు గ్రిప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. మీకు అందరికీ నా కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, comment, share my video. Don't forget to subscribe. Thank you all.